ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మోడర్న్ తివారీ అమ్మాయి. నేనైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఐఎమ్ ట్రావెలింగ్ టు విశాఖపట్నం. ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాను నేను. ఇట్ వాజ్ అ సోలో ట్రావెల్. నేను ఎలోన్గా ట్రావెల్ చేస్తున్నా ఫ్రమ్ హైదరాబాద్ టు విశాఖపట్నం. ఆఫ్టర్ రీచింగ్ ద ఎయిర్పోర్ట్, ఆఫ్టర్ ద చెకింగ్స్ ఎవ్రీథింగ్, ఇంకా లోపలికి అయితే వచ్చేసాను అనమాట. నేను యాక్చువల్లీ వెబ్ చెక్ ఇన్ అది చేసుకోలేదు. సో ఆఫ్టర్ కమింగ్ ఓన్లీ నేను బోర్డింగ్ పాస్ అది సెల్ఫ్ చెక్ ఇన్ చేసుకున్నాను అనమాట. ఆఫ్టర్ టేకింగ్ ద బోర్డింగ్ పాస్ ఐ జస్ట్ వెంట్ టు ద చెక్ ఇన్ కౌంటర్ అండ్ లగేజ్ అయితే ఇచ్చేసాను. కొంచెం లగేజ్ ఉంది, లైక్ సింగిల్ ట్రాలీ ఓన్లీ. ట్రాలీ అయితే ఇచ్చేసాను అనమాట చెక్ ఇన్ బ్యాగేజ్లో. అండ్ ఐ వాస్ క్యారింగ్ మై ల్యాప్టాప్ అండ్ హ్యాండ్ బ్యాగ్, దట్స్ ఇట్. అక్కడ కొంచెం టైం పట్టింది నాకు. కొంచెం క్రౌడెడ్ ఉంది ఎయిర్పోర్ట్ కూడా, డోంట్ నో వై, బట్ దేర్ ఆర్ సో మెనీ ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా ఉన్నట్టున్నాయి. ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఐ వాజ్ జస్ట్ గోయింగ్ ఫర్ ద సెక్యూరిటీ చెక్స్ అనమాట. దిస్ వుడ్ రియలీ బీ అ వెరీ షార్ట్ వ్లాగ్ ఐ వుడ్ సే, ఎందుకంటే నేను చాలా తక్కువే క్లిప్స్ షూట్ చేయగలిగాను. యాజ్ ఐ టోల్డ్, ఐ వాజ్ ట్రావెలింగ్ ఎలో, నాకు అంత షూట్ చేయగలిగే ఛాన్స్ దొరకలేదు కూడా. ఈ అవుట్ఫిట్ అయితే నేను జూడియోలో తీసుకున్నాను. దిస్ టాప్ అండ్ జీన్స్ అండ్ దట్ షూస్ వేర్ ఫ్రమ్ సిఎంఆర్ ఫ్యాషన్స్ ఐ గెస్. బికాజ్ లాస్ట్ టైం నేను ఐక్యూ వ్లాగ్ పోస్ట్ చేసినప్పుడు కూడా చాలా డిఎమ్స్ వచ్చాయి నాకు, మీ అవుట్ఫిట్ డీటెయిల్స్ చెప్పండి అని. సో నేను ముందుగానే మీకు అయితే చెప్తున్నాను. ప్రైస్ అది అయితే అంతగా నాకు గుర్తులేదు. ఆఫ్టర్ ఐ వాస్ కంప్లీట్లీ డన్ విత్ ద చెకింగ్స్ ఎవ్రీథింగ్, ఇంకా కొంచెం లైట్గా షాపింగ్ అది చూద్దామని చెప్పి, ఇక్కడ ఏదో స్టోర్ చాలా డిఫరెంట్గా అనిపించింది. ఐ వాజ్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ అనమాట. ఆ తర్వాత ఐ డెంట్ హ్యావ్ మై డిన్నర్, ఇట్ వాజ్ అ నైట్ ఫ్లైట్. సో నేనైతే స్టార్ బక్స్కి వచ్చేసాను. ఐ జస్ట్ ఆర్డర్డ్ వన్ ఫ్రాపచినో అండ్ వన్ శాండ్విచ్ అలాంగ్ విత్ అ కేక్, ఐ మీన్ ద పేస్ట్రీ. ఇవైతే తింటా ఉన్నాను అనమాట అక్కడ కూర్చొని. ఐ వాజ్ జస్ట్ ర్యాండమ్లీ లుకింగ్ ఎట్ పీపుల్ అండ్ అలా అన్నీ ఆలోచించుకుంటూ తింటా ఉన్నాను అనమాట. దిస్ ఇస్ వాట్ ఐ ఆర్డర్డ్. గోయింగ్ బ్యాక్ హోమ్ రియలీ ఫీల్స్ సో పీస్ఫుల్ అని చెప్పచ్చు. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు విశాఖపట్నం కదా, సో దట్ రియలీ మేడ్ మీ ఫీల్ సో పీస్ఫుల్ అండ్ కామ్, రిలాక్స్డ్. ఒక రిలాక్సేషన్ ఫీలింగ్ ఆల్రెడీ వచ్చేసింది మైండ్లోకి, బికాస్ అట్ ద థాట్ ఆఫ్ గోయింగ్ హోమ్ ఓన్లీ. రివర్స్లో కనిపిస్తుంది, బట్ హియర్ మోడర్న్ తివారీ అమ్మాయి. ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా మీరు ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా ఇఫ్ యూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆర్ త్రూ ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్, ఐ విల్ జస్ట్ ట్రై టు పోస్ట్ దట్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఆల్సో. సో నాదైతే గేట్ నెంబర్ 5 అనమాట. ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత ఐ జస్ట్ రీడ్ ద బోర్డింగ్ పాయింట్ టు గేట్ నెంబర్ 5. ఆఫ్టర్ బోర్డింగ్ నేనైతే ఇంకా, ఇట్ వాజ్ అన్ ఏరో బ్రిడ్జ్ యాక్చువల్లీ, బస్ ఏం కనెక్టింగ్ కాదు, ఇట్ వాజ్ అన్ ఏరో బ్రిడ్జ్. సో ఐ వాజ్ జస్ట్ గోయింగ్ అనమాట. నాకు ఫిల్మ్ చేయడానికి చాలా తక్కువ స్పేస్ దొరికింది, బికాజ్ ఐ వాజ్ ఎనీవే ట్రావెలింగ్ అలోన్ అండ్ నాకు అంత మేనేజ్ చేయడం కూడా సెట్ కాలేదనమాట, బికాజ్ ఐ వాజ్ హ్యావింగ్ అ ల్యాప్టాప్ బ్యాగ్ ఎక్సెట్రా విత్ మీ. సో కొంచెం డిఫికల్ట్ అనిపించింది, బట్ సమ్హౌ ఐ మేనేజ్ టు షూట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ విచ్ ఐ క్యాన్. ఐ think I did my best only. I don't know. If I need to improve, please let me know in the comment section. So we reached the flight. I chose to go by Indigo Airlines. Most of the time నేను ప్రిఫర్ చేసేది Indigo Airlines. Rare cases if the flight is not available at that particular time only, I choose for some other airlines. So my flight is taking off. Bye bye Hyderabad.
మోస్ట్లీ ఇండిగో ప్రిఫర్ చేసేది ఏంటంటే అంత డీలే ఉండదు ఫ్లైట్స్లోని. తర్వాత అయితే ఐ వాజ్ జస్ట్ సెటిల్ డౌన్ అండ్ ఐ జస్ట్ put in my headphones and started listening to music and I was enjoying the view. ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు పైనుంచి బీచ్ వ్యూ అండ్ ద సిటీ వ్యూ, ఊరికే అంటారా ద సిటీ ఆఫ్ డెస్టినీ అని చెప్పి వైజాగ్ని. ఆ వ్యూ చూడండి, ఆ లైటింగ్స్లో నైట్ టైం వ్యూ అయితే ఎక్సలెంట్, ఆసమ్, సూపర్. నాకు వర్డ్స్ కూడా దొరకట్లేదు డిస్క్రైబ్ చేయడానికి. దట్ ఈస్ హౌ మచ్ వైజాగ్ అయితే హ్యావ్ ఎన్ ఎమోషన్ టువర్డ్స్ విశాఖపట్నం. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ టు మీ? ప్లీజ్ కామెంట్ అండ్ లెట్ మీ నో. ల్యాండ్ అయిపోయాం విశాఖపట్నంలో అయితే. దట్ హోమ్లీ ఫీలింగ్ యూ గెట్ వెన్ యూ రీచ్ యువర్ హోమ్ టౌన్ ఇస్ అసలు మాటల్లో చెప్పలేమన్నమాట. ఇంకా దిగిపోయిన తర్వాత బ్యాగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అర్జెంట్గా లగేజ్ అయితే కలెక్ట్ చేసేసుకొని ఐ వాజ్ రషింగ్, ఐ వాంటెడ్ టు గో హోమ్ అని చెప్పి మన ఎయిర్పోర్ట్లో సింహాచలం సింహాద్రప్పన్నకి ఒక దర్శనం చేసేసుకొని దండం పెట్టేసుకొని ఐ వాజ్ గోయింగ్ అవుట్ అనమాట. ఒక వ్యూ లుక్ వేసేసుకోండి మీరు కూడా. మామ్ అండ్ డాడ్ వచ్చారు పిక్ చేసుకోవడానికి అయితే. ఐ హోప్ యూ లైక్ దిస్ చిట్టి కుట్టి వ్లాగ్. థ్యాంక్ యూ. Please don't forget to like, share, comment and subscribe to my channel Mogan Tiwari Ammai. Bye bye.